బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళగిరి మెయిన్ బ్రాంచ్ అధికారులు తమ కుటుంబానికి చెందిన భూమిని మోసపూరితంగా అక్రమంగా వేలం వేశారని ఏపీ ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు బుల్లా రాజారావు ఆరోపించారు. సోమవారం మంగళగిరి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1969లో తన తండ్రి బుల్లా బుచ్చయ్య కొనుగోలు చేసిన పాత బస్టాండ్ ప్రాంతంలోని 55 సెంట్ల స్థలాన్ని స్వల్ప రుణబాకీ ఉన్నప్పటికీ తన తల్లి బుల్లా సామ్రాజ్యాన్ని మోసగించి బోన్ మిల్ స్థల డాక్యుమెంట్లు తీసుకుని అక్రమ వేలం నిర్వహించారని ఆరోపించారు. ఇటీవల సదరు భూమిపై నకిలీ రిజిస్ట్రేషన్ జరిగిన దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో న్యాయపరమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మంగళగిరి ప్రజలకు నాయకులకి మరి చూస్తున్నటువంటి ప్రజలందరికీ ప్రత్యేకమైనటువంటి విన్నపాన్ని తెలియజేస్తున్నాను. మా తాతయ్య గారు అయినటువంటి బుల్లా బుచ్చి గారు మరి సుమారు 11/2/1969 సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 34,000 రూపాయల లోన్ తీసుకున్నారు. అయితే ఆయన చనిపోయే టయానికి అనగా ఆయన చనిపోయినటువంటి సమయం 70వ సంవత్సరంలో జూన్ మాసం కల్లా కొంత అమౌంట్ కూడా కట్టినటువంటి అమౌంట్ కూడా ఉంది. అయినా బ్యాంక్ వారు దాన్ని తెలియపరచలేదు. కేవలం 34,000 కట్టాల్సిన అమౌంటే చూపించారు. ఆ తదుపరి కాలంలో మరి 1973 సంవత్సరంలో మా నాయనమ్మ అయినటువంటి బుల్లా సామ్రాజ్యం గారిని బ్యాంకుకి పిలిచి నోటీస్ ఇచ్చినప్పుడు మరి ఆమె కంగారుతో వెళ్ళినప్పుడు మీ యొక్క భారత్ బోన్ మిల్ వేలం వేస్తా ఉన్నప్పుడు మరి ఆ వేలం ఆపటానికి వాళ్ళు ప్రత్యేకంగా ఒక ఆలోచన చేశారు. ఆలోచన ఏంటంటే ఇంకొక ప్రాపర్టీ సపోర్టెడ్ డాక్యుమెంట్ పెట్టండి అని మరి ఆ చదువుకున్నటువంటి ఆమెకి ఎటువంటి ఆలోచన లేని ఆమెకి ఆలోచన కలిగించారు. కేవలం ఆమె భారత్ బోన్ మిల్ వేలం ఆపటానికే మరి ప్రత్యేకంగా సపోర్టెడ్ డాక్యుమెంట్ పెట్టింది. కానీ తదుపరి కాలంలో దాన్ని ఏం చేశారంటే 72లో 21/8/1972లో బుల్లా సామ్రాజ్యం గారికి సెకండ్ మార్టిగేజ్ ద్వారా 29,000 డబ్బులు ఇచ్చామనేసి ఒక ఫేక్ సెకండ్ మార్టిగేజ్ అనేది బ్యాంక్ వారు చూపించడం జరిగింది. ఇదైతే చాలా ఇల్లీగల్ ప్రాసెస్ అండి. మరి బుల్లా సామ్రాజ్యం గారిని మోసం చేయడానికి ఆ రోజు ఆమె ఒక్కటే, ఆమెకు ఎటువంటి సపోర్ట్ అనేది లేకుండా పోయింది. మరి బ్యాంక్ వారు ఇలాంటి చర్య చేయటం అనేది ఎంతో మరి అది తగిన చర్య అయితే కాదు. మరొక మాట చెప్పాలంటే కేవలం 72లో 8వ నెలలో ఆమెకి లోన్ ఇచ్చినట్లు చూపించి 18/6/73లో మరి 10 నెలల వ్యవధిలోనే మరి కోర్టులో సూట్ ఫైల్ చేశారు. ఇది మరి ఏ బ్యాంకి కూడా ఈ రీతిగా చేయదని నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మరి ఈ రీతిగా మా యొక్క సైట్ విషయంలో ఇది మా తాతగారు కొన్న సైట్ అండి. మరి సుమారు ఇది 1960 నుంచి రికార్డు ఉంది. మద్ది శ్రీరామమూర్తి గారు అప్పుడు ఉప్పుటూరి నరసింహరావు గారికి అమ్మారు. అది 1960 సంవత్సరం మరి అక్టోబర్ 14లో. ఆ తర్వాత ఉప్పుటూరి వెంకట పున్నారావు గారు ఆ తర్వాత కాలంలో కొమ్మారెడ్డి లక్ష్మారెడ్డి గారికి చలమారెడ్డి గారికి అమ్మారు. అది 1968 జూన్ 18వ తారీఖున. ఆ తదుపరి కాలంలో కొమ్మారెడ్డి లక్ష్మారెడ్డి గారు మా తాతగారైన బుల్లా బుచ్చి గారికి అలాగే మా నాయనమ్మైన బుల్లా సామ్రాజ్యం గారికి జాయింట్గా మరి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది 29 నవంబర్ 1969లో. ఇది లీగల్ డాక్యుమెంట్ అండి. మరి ఇల్లీగల్గా చాలామంది దీనిలో మరి ఈ వ్యవహారంలో బ్యాంకు నుంచి ఇల్లీగల్గా చేశారు. అయినంపూడి రాంకోటి అనే ఒక వ్యక్తి మా సైట్ మీద కన్ను ఉండటం వల్ల మరి ఆయన బ్యాంక్ మేనేజర్కి డబ్బాసి చూపించి ఈ రీతిగా దీన్ని డైవర్ట్ చేయడం జరిగిందండి. అలాగే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి బహిరంగంగా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మరి మంగళగిరి నియోజకవర్గంలో మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళగిరి మెయిన్ బ్రాంచ్ వారు మరి మా అమ్మగారిని మోసం చేసి మా యొక్క ప్రాపర్టీకి సంబంధించి మా ఆమెకి స్టేట్ బ్యాంకులో అకౌంట్ లేనటువంటి వ్యక్తికి సెకండ్ మార్టిగేజ్ కిందని మా యొక్క బస్టాండ్ స్థలాన్ని వారు బస్టాండ్ దగ్గర పాత బస్టాండ్ దగ్గర ఉన్న 50 సెంట్ల స్థలాన్ని బ్యాంకులో మా అమ్మగారిని మోసం చేసి పెట్టించుకొని ఖాళీ కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని కేవలం 34,000 అప్పు అని చెప్పేసి ఒక 10 నెలల్లోనే వాళ్ళు కోర్టులో కేసు వేయటం జరిగింది. దాదాపుగా బ్యాంకు రూల్స్ ప్రకారం 5-6 సంవత్సరాల తర్వాత యొక్క రుణగ్రహీత కట్టకపోతే అప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. మరి లీగల్గా కూడా కోర్టు పరిధిని కూడా వారు కేవలం 10 నెలల్లోనే వేశారంటే మోసపూర్తిగా దళిత మహిళ అయిన బుల్లా సామ్రాజ్యం గారు భర్త గారు బుల్లా బుచ్చి గారు 1970లో మా నాన్నగారు బుల్లా బుచ్చి గారు మరణించడం జరిగింది. మరి ఆయన మరణించిన తర్వాత 2-3 నెలల్లోనే వాళ్ళు మీకు బాకీ ఉందని చెప్పేసి మేము 6 సంతానం అండి. మా నాన్నగారు మరణించిన తర్వాత అందరం మేము మైనర్లుగా ఉన్నాము ఆ రోజుల్లో. మరి మా అమ్మగారిని ఆ బ్యాంక్ అధికారులు మేము నీ స్థలం ఎలా వేయాల్సి వస్తాము, మీ
మీరు ఇంకేమైనా డాక్యుమెంట్స్ పెట్టమంటే తెలియక ఏమో మరి నిడమర్ రోడ్డు పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న 50 సెంట్ల స్థలాన్ని డాక్యుమెంట్స్ వారికి బ్యాంక్ మేనేజర్ అప్పుడున్న బ్యాంక్ పిఎల్ నరసింహరావు గారికి ఇవ్వడం జరిగింది. అతను ఉద్దేశపూర్వకంగా మోసపూరితంగా మా అమ్మగారి దగ్గర డాక్యుమెంట్స్ పెట్టించుకొని కేవలం 10 డాక్యుమెంట్స్ పెట్టిన 10 నెలల్లోనే రెండో మార్టిగేజ్ చేశారని చెప్పేసి కోర్టులో వారు నోటీసులు ఇవ్వడం జరిగింది. కోర్టుకి వెళ్ళడం జరిగింది. మరి కోర్టుకి వెళ్ళినట్లు కూడా మాకు ఎలాంటి నోటీసులు కూడా అందకుండా వాళ్ళు ఏకపక్షంగా దాన్ని ఆక్షన్ వేసామని చెప్పేసి మరి ఆక్షన్దారులు కూడా ఎవరు లేరు. ఒకే ఒక వ్యక్తి మంగళగిరి టౌన్ నివాసి అయినంపూడి రాంకోటి గారని ఆయన ఒక్కడే వేలం పాట పాడినట్టుగా బ్యాంక్ అధికారులు చూపించి మోసపూరితంగా దాన్ని ఇచ్చేసారు. ఆ స్థలాన్ని మేమైతే ఇప్పటికి కూడా ఆ స్థలం మా స్వాధీనంలో ఉందండి. అయితే ఇటీవల విజయవాడ నుంచి ఒక వెన్నెల సాంబశివరావు గారు ఒక ఆయన వచ్చి ఆ స్థలం నేను రిజిస్టర్ చేయించుకున్నాను అని చెప్పాడు. అది ఫోర్జరీ రిజిస్టర్ కాబట్టి దాన్ని రద్దు చేయమని నేను ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి గారిని మన నారా చంద్రబాబు నాయుడు గారిని మరి అక్టోబర్ నెలలో నారా లోకేష్ బాబు గారిని అలాగే అబ్దుల్ నజీర్ గవర్నర్ గారిని మరి పవన్ కళ్యాణ్ గారిని మరి రెవెన్యూ మినిస్టర్ గారికి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి నేను స్వయంగా కలిసి వారికి నేను మా యొక్క భూమి అది ఫేక్ రిజిస్ట్రేషన్ అయిందండి, ఆ యొక్క ఫేక్ రిజిస్ట్రేషన్ రద్దు చేయించాలని చెప్పేసి వారికి నేను నా అర్జీలు ఇవ్వటం జరిగింది. ఇంకా ఈ రోజున మేము మీడియా ద్వారా కూడా మంగళగిరి ప్రజలకు కూడా తెలియపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ స్థలం నేటికి కూడా మా స్వాధీనంలో ఉంది.